భారతదేశానికి ముఖ్యంగా 4 పేర్లు ఉన్నాయి. మొట్టమొదటి అతి పురాతనమైన పేరు జంబూ ద్వీపము. ఈ పేరు ఎలా వచ్చిందంటే భారతీయ వేదాలలో జంబూ ద్వీపం అని వ్రాశారు. జంబూ అనగా నేరేడు పండు అని సంస్కృతంలో అర్థం వస్తుంది. భారతదేశంలో ఒకప్పుడు నేరేడు చెట్లు ఎక్కువగా ఉండేవి. అందుకే భారతదేశానికి జంబూ ద్వీపం అని పేరు వచ్చింది. రెండవ పేరు భరతవర్షం. ఒక రాజు పేరు మీదుగా వచ్చింది. ఈ రాజు పేరు భరతుడు. ఇతడు విశ్వామిత్ర మేనకల కుమార్తె శకుంతలకు జన్మించిన కుమారుడు. అందుకే ఈ పేరు వచ్చింది. మూడవ పేరు హిందూ దేశము. ఇది సింధు నది పేరు మీద వచ్చింది. పూర్వం పర్షియన్లు, గ్రీకులు సింధు నదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు. సింధు అని నోటితో పలకలేక హిందూ అని పలకటం ద్వారా కాలక్రమేణా హిందూ దేశంగా మారిపోయింది. రూలుగా సింధు దేశం అని పిలవాలి. నాలుగవ పేరు ఇండియా లేదా భారతదేశము. ఇండియా అనే పేరు బ్రిటిష్ వారి వలన వచ్చింది. ఇండియా అనే పేరు ప్రపంచంలోనే ఎంతో ప్రాముఖ్యత సంపాదించింది. అయితే మనం ఇండియా అని పిలవచ్చు లేదా భారతదేశం అని కూడా పిలవచ్చు.